భావితరాలకు బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైసీపీ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ తన జీవితం యావత్తు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఆయన చూపిన మార్గం ప్రజలకు ఆచరణీయమైందని కొనియాడారు. కార్యక్రమంలో ఒంగోలు పట్టణ వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పసుమర్తి గోపి, ఎమ్మెల్సీ పోతుల సునీత, నగర అధ్యక్షుడు కటారి శంకర్, యోజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు, కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, అంగిరేకుల బాలగురవయ్య, తాడి కృష్ణలత, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, వల్లెపు మురళి, 3 జిల్లాల మహిళా విభాగం కోఆర్డినేటర్ బడుగు ఇందిర, మరియమ్మ, రమణమ్మ, పల్లా అనురాధ, లీలా, వెంకారెడ్డి, తోటపల్లి సోమశేఖర్ మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్లో సిటీ ఎస్సీసీఎల్ గోపి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ గారి 116th జయంతి సెలబ్రేషన్స్ రావడం జరిగింది. జగజ్జీవన్ రామ్ అనే అతను బీహార్లో జన్మించాడు 1908లో. మన ఫస్ట్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో కూడా తయారు చేసిన పార్లమెంటరీ బోర్డులో మెంబరు, అంబేద్కర్ కింద పనిచేశాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా దళితుల కోసం చాలా పోరాడాడు. సో ఈరోజు ఆయన దళితులకి చేసిన సేవలు, ఆయన మన కంట్రీ కోసం చేసిన సేవలని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించుకొని అందరూ మన ప్రణీతన్న గారి ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి ఇక్కడ సమావేశం ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు మన జవహర్ నెహ్రూ గారి పార్లమెంట్లో ఎక్కువసార్లు కార్మిక మంత్రిగా కూడా, కేంద్రంలో క్యాబినెట్లో ఎక్కువ సంవత్సరాలు చేసినటువంటి ఘనత, మంత్రిగా చేసినట్టు ఘనత మన బాబు జగజ్జీవన్ రామ్ గారిది. అదేవిధంగా పోరాట సమర యోధుడు, దళిత కుటుంబంలో జన్మించి ఆయన మన దేశం కోసం చాలా పోరాడారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువతకి ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి మన పోరాట ప్రతిష్టతను మన అందరికీ ఇప్పుడైతే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో అందరం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ మరి ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎస్ఎస్ఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపిచంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు మరి స్వతంత్ర సమరయోధుడు, ఆయన సంఘ సంస్కర్త, అనేక
దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజుల్లో వారి స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి అదేగాక ఆయన మరి అప్పుల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధానికి కూడా పనిచేసి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారు. అటువంటి జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మనందరం కూడా అతని ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాబో కాలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే దళితులకి, బీసీలకి అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయంలో కానీ ఆర్థికంగా అన్ని విధాల ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారంటే ఇటువంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా జగజ్జీవన్ రావు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఈ మీడియా పరంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో బాబు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. మన ఎస్సీ సెల్ గోపి ఆధ్వర్యంలో ఈరోజు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మన జగజ్జీవన్ గారు క్యాబినెట్లో ఎన్నో సంవత్సరాలు కొనసాగించారు. మన ఎస్సీల్లో పుట్టి ఆయన అలా కొనసాగించడం అనేది చాలా గర్వకారణం. ఆయనలాగా మనం కూడా చేయాలని, అందరూ గుర్తించుకోవాలని తెలియపరుస్తున్నాము. యువకులు కూడా జగజ్జీవన్ గారి గురించి తెలుసుకొని ఆయన ఏవేవైతే పలు సేవా కార్యక్రమాలు చేశారో మనం కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒంగోలు టౌన్ వాసులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు బాలినేని శ్రీనివాసన్న తనయుడు ప్రణీత్ గారికి ఇంకా బీసీ సోదరులకి, మా మహిళా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో ఆనాడు యువకునిగా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఒకవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఆనాడు అంటరానితనాన్ని ఆ రోజు చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేటి సమాజంలో అంటరానితనాన్ని పోగొట్టడానికి, అసమానత లేని సమాజం కోసం దళితుల్ని ఎంతో పీడిస్తున్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో వాటన్నిటిని ఎదిరించి సమసమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం పోరాడినటువంటి నాయకునిగా అనేక పదవులు ఆనాడు దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి నాయకునిగా, అనేక సంవత్సరాలు పార్లమెంటేరియన్గా కూడా పనిచేసినటువంటి నాయకునిగా ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది ఈ దేశంలో. అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే సామాజిక న్యాయం కోసం, సమసమాజం కోసం పాటుపడ్డాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ ఇలాంటి మహానుభావులంతా కూడా సమసమాజం కోసం, సమాజంలో అసమానత లేని సమాజం కోసం పాటుపడినటువంటి నాయకుల్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సామాజిక న్యాయమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ కూడా సమన్యాయం అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అయితే సామాజిక న్యాయంలో 55% వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పిస్తూ ఈరోజు డైరెక్ట్గా డీబీటీ ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ 2,77,000 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవానికి అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగనన్నకి అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మేమంతా సిద్ధం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకి సంసిద్ధతను కూడా వ్యక్తపరుస్తూ సిద్ధం సభకు కూడా ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు జగనన్నకు మద్దతు పలుకుతున్నారంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఇలాంటి మహానుభావుల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈరోజు జయంతి జరుపుకున్నాం మనం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని వీరి యొక్క ఆశయాల స్ఫూర్తితో నడుస్తున్న ముఖ్యమంత్రి గారిని మనం కూడా ఈ 2024 ఎన్నికల్లో అన్ని వర్గాల వారం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడి ఆయన టార్గెట్ ఏదైతే ఉందో 175 దిశగా మనందరం మహిళామతలు కూడా అండగా నిలబడి సైనికులుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.